నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా నాయుడుపేటలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన కార్యక్రమం పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం CITU జిల్లా కమిటీ సభ్యులు చాపల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు సమ్మె చేపట్టి 8 రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం చర్చల పేర్లతో కాలయాపన చేస్తోందని ధ్వజమెత్తారు. కార్మికులు సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ చేయాలని, PF, ESI కార్డులు ఇవ్వాలని కోరుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల సవతి తల్లి ప్రేమ పోషిస్తోందని దుయ్యబట్టారు. నాయుడుపేట మున్సిపాలిటీలో కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మేస్త్రీల వ్యవస్థ ద్వారా కార్మికులపై పెత్తనం చలాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేస్త్రీ వ్యవస్థని రద్దు చేసి కార్మికులపై వేధింపులు ఆపాలని కోరారు. కరోనా అనంతరం తొలగించిన 70 మంది కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CITU మండల అధ్యక్షులు మహేష్ బాబు, నెలవల మస్తానయ్య, తేజ, మైలారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. చాపల వెంకటేశ్వర్లు, CITU జిల్లా కమిటీ సభ్యులు, నాయుడుపేట. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 8వ రోజుకు చేరుకుంది. అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు అడుగుతున్న సమస్యలు పరిష్కారం చేయడంలో మీనమేషాలు లెక్కిస్తా ఉంది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, నాటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి ప్రజా సంకల్ప యాత్రలో మున్సిపల్ కార్మికులకి స్పష్టమైన హామీలు ఇచ్చాడు. సమాన పనికి సమాన వేతనం ఇస్తాను, రెగ్యులేట్ చేస్తానని చెప్పాడు. అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. నేను అధికారంలోకి వస్తే 6 నెలల లోపల మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తానన్నాడు. నేను విన్నానని చెప్పిన ముఖ్యమంత్రి ఇవాళ 8 రోజులు మున్సిపల్ కార్మికులు రోడ్లు పడి నానా ఇబ్బందులు పడుతూ ఉంటే ఎక్కడ ఉన్నారనేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మేము CITUగా ప్రశ్నిస్తాము. మేమేం గొంతు కోరుకున్నాడు, సమాన పనికి సమాన వేతనం పర్మనెంట్ చేయాలా, అదేవిధంగా కార్మికులను ఇబ్బంది పడుతున్నటువంటి ఆఫ్కాస్ వ్యవస్థని రద్దు చేయాలనేసి మేము కోరుతాము. PF, ESI అదేవిధంగా సెలవులు వీటిని మంజూరు చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల పట్ల సవతి తల్లి ప్రేమ పోషిస్తా ఉంది. ఇవాళ మున్సిపల్ కార్మికులందరూ కూడా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి, SC/STలకి అన్ని చేసామనేసి గొప్పగా వర్ణించుకుంటా ఉన్నాం. వాస్తవంగా మున్సిపల్ కార్మికులకి ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయాలి. అదేవిధంగా నాయుడుపేట మున్సిపాలిటీలో కార్మికులు అనేక సంవత్సరాలు పనిచేస్తూ ఉంటే అనేక రకాల ఇబ్బందులు ఉన్నా సరే మున్సిపాలిటీ యాజమాన్యం పరిష్కరించడంలో కాలయాపన చేస్తా ఉంది. ప్రధానంగా 10 మంది కార్మికుల్ని ఆఫ్కాస్లో నమోదు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తా ఉంది. అదేవిధంగా 6 కార్మికులకి పెండింగ్ వేతనాలు గత 6 నెలలు చెల్లించకుండా అనేక రకాల ఇబ్బంది పడుతూ ఉన్నా మున్సిపాలిటీ పాలకర్తలంతా కూడా అభివృద్ధి చేస్తా ఉంది. అదేవిధంగా మేస్త్రీల వ్యవస్థ మున్సిపల్ కార్మికుల మీద గురిబండిగా తయారై ఉంది. ఇవాళ కార్మికుల మీద ఇవాళ మేస్త్రులు గతను అనుమతి చెల్లించి కార్మికులని తీవ్రమైన ఇబ్బందులు చేస్తా ఉన్నారు. వదిలి కార్మికులు పెట్టుకుని వాళ్ళ దగ్గర 400 వసూలు చేసి వాళ్ళు జోబులు నమ్ముకుంటా ఉన్నారు. వదిలి కార్మికులు తొలగించాలా, మేస్త్రుల వ్యవస్థ రద్దు చేయాలా, సమాన పనికి సమాన వేతనం చేయాలా, పర్మనెంట్ చేయాలా. ఈ సమస్యలు పరిష్కారం వరకు CITU ఇంకా తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తాం. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా స్పందించి సమస్యలపై సానుకూలంగా స్పందించాలనేసి మేము కోరుతాను. ఈ సమస్యలు పరిష్కరించిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామనేసి CITUగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం, కార్మికులకు పెండింగ్ వేతనాలు, సమాన పనికి సమాన వేతనం, కార్మికులకు పెండింగ్ వేతనాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.